రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. కొత్తగా మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అనంటే, మనము వాళ్ళు చేసిన పద్ధతులన్నీ మనం పాటిస్తలేము. అవునా? ఒకప్పుడు మనకి ఏమి ఎరువులు బయట దొరకనప్పుడు, ఎరువులు లేనప్పుడు వ్యవసాయం ఎవరిపైన డిపెండ్ కాకుండా మనది మనమే చేసుకుంటుండే. అప్పుడు మనం చేసుకున్నప్పుడు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది మనకు కూడా తెలుసు. ఎందుకనంటే ఇప్పుడు మన తాత ముత్తాతలు ఎంత మంచిగా ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళంతా ఆరోగ్యంగా కూడా మనం లేవు. అవునా? దానికి కారణం ఏంటి అనేది కూడా మనం ఆలోచిస్తలేం. అప్పుడు హాస్పిటల్స్ లేవు, డాక్టర్స్ లేరు. ఇప్పుడు మన ఊరికే చిన్న ఊరు ఇది నాకు తెలిసి. అవునా? మండలం అంటే చిన్నది కదా. అయినా కూడా ఇక్కడ నాకు తెలిసి హాస్పిటల్స్, క్లినిక్లు చాలానే ఉన్నాయి. అంటే ఇంత చిన్న ప్లేస్లో కూడా మనకు డాక్టర్ల అవసరం ఎట్లా పెరిగిపోయిందని అంటే అనుకున్న దానికంటే ఎక్కువ పెరిగిపోయింది. ఇంకా కూడా పెరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక డాక్టర్ వచ్చి కూర్చునే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతాయి. మనకు ఇప్పుడు నారాయణపేటలో కూడా మనకు మెడికల్ కాలేజ్ వచ్చింది. అవునా కదా? ఒకప్పుడు మెడికల్ కాలేజ్ అంటే ఎక్కడ హైదరాబాద్లోనే ఉండాలి, ఇంకా ఎక్కడెక్కడనో ఉండాలి. కానీ ఇప్పుడు నారాయణపేట అది కూడా చిన్న విలేజే అది. కానీ ఇప్పుడు డిస్టిక్, మళ్ళీ ఆ డిస్టిక్కి ఒక మెడికల్ కాలేజ్ అని వచ్చింది. సో మనకి రోజు రోజు డాక్టర్స్ పెరుగుతున్నారు. కానీ మనం సింపుల్గా ఆలోచించి ఒక పిల్లానికి అడిగితే, అరే నాన్న ఈరోజు డాక్టర్ సంఖ్య మనం పెంచుతున్నాం అని అంటే వాడే చెప్తాడు, అయితే మనకి రోగాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తాడు. అవునా కదా? చిన్న పిల్లలకి. కానీ వాస్తవానికి వచ్చి మనం చూస్తే డాక్టర్లు మనకు 50 ఏళ్ళ నుంచి పెరుగుతూనే ఉన్నారు, కానీ రోగాలు తగ్గుతున్నాయా? ఎప్పుడు తగ్గుతలేవు, ఇంకా తగ్గుతాయని నమ్మకం కూడా లేదు. ఎందుకనంటే మనం వాడే ఈ కెమికల్స్, ఫర్టిలైజర్స్, ఇవన్నీ మందులు, ఇవన్నీ కూడా ఎంత మోతాదులో వేస్తున్నామంటే లెక్క కూడా లేదు దానికి. ఇప్పుడు ఉదాహరణకి పంజాబ్ అనేది చిన్న ఉన్నప్పుడు చదువుకుంటుండే, వ్యవసాయంలో చాలా నెంబర్ 1 అని చెప్తుండే. ఇప్పుడు అక్కడ నెంబర్ 1 ఏంటి అంటే వ్యవసాయం కాదు, నెంబర్ 1 ఉన్నది క్యాన్సర్తో చనిపోయే ప్లేస్ అని చెప్పి. ఒక ట్రైన్ కూడా ఢిల్లీకి, పంజాబ్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ ట్రైన్ అని పేరు పెట్టి వేసింది. దాంట్లో పొద్దున ఉదయం పోయి క్యాన్సర్ పేషెంట్లు పోతారు, సాయంకాలం ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వాపస్ వచ్చి మళ్ళీ ఇంట్లో ఉంటారు. ఇది పరిస్థితి. అంటే ఒకప్పుడు ఆ ఫార్మింగ్లో నెంబర్ 1 ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు క్యాన్సర్లకి నిదర్శనం అయిపోయింది. ఇవన్నీ మనము ఉదాహరణలు ఎందుకు తీసుకోవాలనంటే, మనము ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని ఉదాహరణ తీసుకుంటలేము, బయట క్యాన్సర్లు వచ్చిన ఉదాహరణలు తీసుకుంటలేము, ఇక్కడ డాక్టర్లు ఇంటి దగ్గర నుంచి పుట్టగొడుగులాగా పెరుగుతున్నా అని ఉదాహరణ తీసుకుంటలేము. అయినా మన పని మనం చేసుకుంటూ పోతే మనం దీనికి అనేది పోలీస్ స్టాప్ అయితే ఉండదు. మనము అంటే ఈరోజు నమ్మకం కూడా కలుగుతలేదు. ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే మనం బయటికి వస్తామా, మనం సంపాదించగలుగుతామా, పైసలు ఏమైనా వస్తాయా అని. అవునా కదా? సో అయితే మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లే చేసుకుంటూ పోతే మనం ఏ ఒక్కరం కూడా మనం రోగాల నుంచి తప్పించుకోలేము. ఏ ఒక్కరం. ఇప్పటికే చాలామంది చెప్పారు కదా, ఒక 50 ఏళ్ళలో మనకు కీళ్ళ నొప్పులు, నాకు కూడా అంతే 50 ఏళ్ళు, కానీ ఆరోగ్య సమస్యలు ఏవి లేవు. ఒకప్పుడు ఉండే 35 ఏళ్ళప్పుడు ఉండే ఆరోగ్య సమస్యలు ఏంటి? కొలెస్ట్రాల్ ఎక్కువ, 500 కొలెస్ట్రాల్, రోజు ఛాయ్ తాగాల 10 సార్లు, రోజు నాన్ వెజ్ తినాల, అవసరం పడితే మందు కూడా తాగాల ఫ్రెండ్స్తో కలిసి. ఇక డాక్టర్లు అయితే ఏముంది, పైసలు అయితే మంచిగా ఉంటాయి కదా. ఇక వాటితో ఏం చేయాలి? మనకి అన్ని అలవాట్లు, ఇంకేం అలవాట్లు వస్తాయి?
ఇక పైసలు ఎక్కువైన అలవాట్లే మనకు రావాలి. వాటి నుంచి మనం అంతా ఆరోగ్యం అంతా చెడగొట్టుకొని, అరే నిజంగా ఈ మందులు వేసుకుంటే ఆరోగ్యం వస్తుందని మనం ఇది చదువుకొని ఆ మందులన్నీ వేసుకొని ఇంతకీ ఆరోగ్యం రాదు. మరి వీటన్నిటిని తెలుసుకున్నాక నిజమైన ఆరోగ్యం ఎక్కడ ఉంది అనేది తెలుసుకుంటే అది ఎక్కడో కాదు, మనము కొల్లగొట్టిన వ్యవసాయంలోనే ఉందని తెలుసుకొని అక్కడి నుంచి ఒక 10-15 ఏళ్ళ నుంచి మేము వ్యవసాయం స్టార్ట్ చేయడం చేసినాం. ఇక్కడే నారాయణపేటలోనే. ఒకప్పుడు బ్యారన్ ల్యాండ్ ఇట్లా చూస్తే కిలోమీటర్ల దూరం వరకు మనకి మొత్తం చెట్లు ఏమి లేకుండా మనుషులు అక్కడ దూరంలో పోయే వాళ్ళు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నుంచి లాస్ట్ మనిషి ఉన్నంత దూరంలో నా ఫామ్లో ఎవరైనా ఉంటే అంత దూరంలో కూడా కనిపించాడు మనిషి. గంతే, దీని నుంచి గంత దూరంలో ఉంటే కూడా కనిపించాడు. అడవి మాదిరిగా ఉంటుంది. సో ఈ అడవిలో మనం ఏమైనా నీళ్ళు పోస్తామా? ఏం చేస్తాం మనం చేసే మంచి పని అడవిలో తెంచుకొని తినడం, అంతేనా? ఇంకా మనం నాశనం చేస్తాం అంతే తప్పించి ఇంకా అంతకంటే ఏం చేయం కదా. తినడము, నాశనం చేయడం. మరి ఆడ పోయి మనం ఎప్పుడైనా నీళ్ళు పోస్తామా? ఇక్కడ మన వ్యవసాయ క్షేత్రంలో మనం నీళ్లు, డ్రిప్, ఇంకా మందులు, ఎరువులు, ఇవన్నీ ఇంకేమేమి కావాలో అక్కడ ఇక్కడ అడిగి అన్నీ వేస్తూ ఉంటాం. కానీ ఇక్కడైతే పెరగవు, మరి అక్కడైతే మరి అన్నీ పెరుగుతుంటాయి. ఎందుకు? అది కూడా గమనించుకోవాలి మనం. సో ఆ వాతావరణాన్ని నేను నా పొలంలో తయారు చేస్తాను. ఒకప్పుడు అదే పొలం మంచిగా ఎరువులు వేసి పండించే వాళ్ళే నేను తీసుకున్న ముందు వాళ్ళు ఏమి, మరి వాళ్ళ నుంచి నేను తీసుకొని ఒక్క చెట్టు లేని పరిస్థితిలో ఉండి ఈరోజు నా దగ్గర లేని చెట్టు అనేది ఉండదు. ఏది తీసుకున్నా లేని చెట్టు అనేది ఉండదు. పండ్ల చెట్లు ఉన్నాయి, నిమ్మకాయల చెట్లు ఉన్నాయి, మునక్కాయల చెట్లు ఉన్నాయి, అన్నీ ఒక అడవి మాదిరిగా ఉంటుంది. కాకపోతే నేను దాన్ని వాల్యూ అడిషన్ చేయట్లేదు, అంటే డబ్బులు సంపాదించడానికి ఉపయోగిస్తలేను. ఒక డబ్బులు మాత్రం సంపాదించేది నేను దానిలో రైస్ ఒకటి, ఆయిల్స్, గానుగ, ఎద్దు గానుగ నూనె కూడా ఎక్కడ లేదు. ఆ కోస్గిలో అక్కడ ఉంది, మన నారాయణపేట చుట్టుపక్కల ఎక్కడ లేదు, నా దగ్గర ఉంది. కానీ నేనేం పబ్లిసిటీ చేయను, ఎందుకంటే ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఈ ఆయిల్ తాగొచ్చు అనే ఉద్దేశంతో నేను ఎవరికి చెప్పను. నిజంగా ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే మా పొలంలో తయారు చేసి వాళ్ళకి ఆయిల్ తయారు చేసి ఇస్తారని. అయితే ఇవన్నీ నేను ఎందుకు చేసుకున్నా అనేది మీకు ఇంతకుముందు చెప్పాను. నిజమైన ఆరోగ్యం మనకు కావాలని అంటే మంచి ఫుడ్ ఒకటే మంచి మార్గం. మంచి ఫుడ్తో మనకు జరగని లాభం అంటూ లేదు. ఎక్కడి నుంచి చూసినా మన ఆలోచనలు మారుతాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకు మంచి చదువు వస్తుంది, మంచి కాన్సన్ట్రేషన్ వస్తుంది, మంచి సమ్మేళనం ఏర్పడుతుంది, మంచి ఫ్రెండ్స్ ఏర్పడతారు, మంచి సొసైటీ వస్తుంది, మంచి దేశం కూడా తయారవుతుంది. ఇన్ని రకాలుగా మనము ఈ న్యాచురల్ ఫార్మింగ్ నుంచి పొందొచ్చు. మనము ఒక్క ఆరోగ్యం మంచిగా కాపాడుకుంటే మనం ఏమంటే చేయొచ్చు. ఈరోజు పొలంలో పనిచేయడానికి వస్తే ఎవరన్నా చూస్తున్నారా మీరు? మనం పొలంలో పనిచేయడానికి ఎట్లా వస్తున్నారు జనాలు? సార్ వరి కలుపు తీయాలంటే రోజుకు 1000 రూపాయలు ఇస్తావా, 1200 ఇస్తావా, 1500 ఇస్తావా? సరే ఇస్తా అన్నా కూడా ఆయన చేసే పని ఏముంది అని అంటే కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. 11, 12 గంటల పని స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఒక అర్ధ గంట సేపు తినడం అవుతుంది, మళ్ళీ బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళు వాళ్ళు ఆ పని చేస్తారు, మళ్ళీ రెస్ట్ తీసుకుని ఒక గంట సేపు రెస్ట్, మళ్ళీ ఆ తర్వాత ఇంకో 2 గంటలు పని చేస్తే మహా ఎక్కువ. ఈ 3-4 గంటలు పని చేయడానికి మనం ఎన్ని పైసలు ఇచ్చినా అని వాళ్ళకి సరిపోతలేదు. ఒకప్పుడు మనం ఈ రైస్ తినకపోతుంటే ఇటువంటి మందులు కలిపిన ఆహారం లేకపోతుండే, కానీ పొద్దున తాగిన అంబలితో సాయంకాలం వరకు మన టిఫిన్ బాక్స్ లేకుండా పనిచేస్తుండే. ఆ పైసలేమో కానీ మనము మొత్తం శరీరానికి హూనం చేసే విధంగా పని చేసుకొని మనం బయటకు వస్తుంటే మనం బ్రెయిన్, మనము ఆరోగ్యం, ఇవన్నీ కూడా దాని నుంచి సంపాదించుకున్న వాళ్ళం అవుతుంటే పైసలు తప్పించి. ఈరోజు పైసలు వస్తున్నాయి అందరికీ, కానీ
ఆరోగ్యం మాత్రం ఎట్టి పరిస్థితిలో వస్తలేదు, ఎవ్వరికి కూడా వస్తలేదు. ఎందుకనంటే ఈరోజు మనం వాడే ప్రతి ఒక్కటి కూడా పొల్యూషన్తో స్టార్ట్ అయింది. ఉదాహరణకు మనం తీసుకునే ఆ పండ్ల పొడి, పేస్ట్, బ్రష్ నుంచి స్టార్ట్ అయితే రాత్రి పడుకునేంత వరకు కూడా మనం అంతా పొల్యూషన్లో ఉన్నాం. ఈ విధంగా మనము ఏవి లేకున్నా మన ఆరోగ్యం గురించి ఒక్క పాయింట్ గురించి ఆలోచించి మనము ఈ వ్యవసాయం మన పాత పద్ధతి మనం చేసుకోవడం చాలా ఉత్తమం. ఇటువంటివి కావాలంటే అన్ని క్షేత్రాలు కూడా తిరగవచ్చు, దగ్గరలో ఉండే మా క్షేత్రానికి కూడా ఎప్పుడంటే ఎప్పుడు రావచ్చు. అక్కడ మేము ఏ విధంగా చేస్తున్నాం, మన తాతలు చేసిన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనము ప్రాక్టికల్గా చూడొచ్చు. ప్రతి మోడల్ ఉంది నా దగ్గర, ప్రతి మోడల్. ఏ సొల్యూషన్స్ కావాలంటే అవి వాడచ్చు. నేను ఏ సొల్యూషన్ కూడా వాడాను, కాకపోతే అన్ని జీవామృతము, ఘనజీవామృతము ఇటువంటివన్నీ తయారు చేసుకొని కొన్ని పెట్టుకుంటా. కొంతమంది అడుగుతారు ఈ పురుగుకి ఏ మందు వాడాలని. నేనైతే మందు వాడాను. అది చనిపోతే చెట్టు, అది మనకు కాని చెట్టు అనుకొని నేను ఇచ్చిపెడతా, కానీ మిగతా అన్ని పెరుగుతాయి. 100 పపాయ చెట్లు వేసినాం అనుకో, ఏవో 2-3 పోతాయి, ఇంకొకటి 2-3 ఇంకొక చిన్నగా అవుతాయి. కానీ మిగతా ఒక 90 చెట్లు అయితే హాయిగా మనం అనుకున్నంత దానికంటే ఎక్కువ పండ్లు ఇస్తుంది మనకి. సో ఈ విధంగా దగ్గరలోనే ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు సహాయం చేసుకోవచ్చు. ఇంకొకటి మనం న్యాచురల్ ఫార్మింగ్ మనం దీంట్లో ఏంటంటే మనము ఎప్పుడో మన జనరేషన్స్ నుంచి మనం ఈ దారి తప్పి బయటికి వెళ్ళిపోయినాం. మనం ఈరోజు మాట్లాడినామని చెప్పేసి వెంబడి పోయి స్టార్ట్ చేసి నేను ఆర్గానిక్ స్టార్ట్ చేస్తా అని చెప్పి మీరు అంత విగరస్ ప్రయత్నం చేయకండి. మీరు ఏదన్నా 10 ఎకరాలు ఉంటే 1 ఎకరా మనకి ఎంత స్తోమత ఉందో అంత ప్రయోగానికి పెట్టుకొని దానిలో ప్రాక్టికల్ రిజల్ట్స్ మీరు సెల్ఫ్గా అనుభవించిన తర్వాత మళ్ళీ తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతూ మనకి ఈరోజు వచ్చిన నిపుణులు వాళ్ళు కూడా చాలా ప్రాక్టికల్గా చాలా ప్లేస్లలో చేస్తున్నారు. చాలా అంటే ఆన్లైన్లో కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ అనుభవం కూడా మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.